గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఈ మధ్యకాలంలో మనకి జవహర్ నవోదయ విద్యాలయ్ 6th క్లాస్ అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ అనేది 2026 to 2027కి మనకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది పిల్లలు 2026-27 విద్యా సంవత్సరంలో 6th క్లాస్ చదువుట కొరకు 5th క్లాస్ పిల్లల్ని ఇక్కడ మనకి అప్లై చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కొరకు మనకి లాస్ట్ డేట్ అనేది 29th July 2025 వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి June 1st నుండి మనకి అప్లికేషన్స్ అనేవి మనకి తీసుకోవడం జరుగుతుంది. June 1st నుండి July 29th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా పిల్లలు 5వ తరగతి చదువుతూ ఉండాలి. నెక్స్ట్ ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో మాత్రమే స్కూల్కి మాత్రమే ఎంపిక కాబడతారు. నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2026 లాస్ట్ డేట్ టు అప్లై 29 July 2025. ఇక్కడ మనం చూడొచ్చు, ఈనాడు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. జవహర్ నవోదయ విద్యాలయ సమితి 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. CBSE సిలబస్లో బోధన ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచితంగా బోధించడంతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫామ్ కూడా అందిస్తారు. నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ అయితే CBSE సిలబస్ అనేది ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్. ఇది విద్యా అర్హతలు ఇక్కడ చూడండి. ఈనాడు పేపర్లో ఇవ్వబడినటువంటి విద్యా అర్హతలు ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. JNVకి దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ప్రైవేటు, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. ఖచ్చితంగా 5th క్లాస్ చదువుతూ ఉండాలి. అది కూడా 2025-26 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా 2014 మే 1 నుండి 2016 July 31 అంటే మే 1 పుట్టిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. July 31 పుట్టిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పిల్లలు పెట్టుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఖచ్చితంగా అప్లై చేసే అభ్యర్థి అనే వ్యక్తి ఏ జిల్లాలో చదువుతున్నాడో ఆ జిల్లాలో ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయానికి మాత్రమే ఎంపిక కాబడతారు. చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకునే లింక్ అనేది ఇక్కడ చూడండి. గమనించినట్టయితే ఇది లింకు. నెంబర్ ఆఫ్ JNVS అంటే మన దేశంలో ఉన్నటువంటి మొత్తం జవహర్ నవోదయ విద్యాలయాలు ఎన్ని ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి 13 పాత స్కూళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ కొత్తగా 2 శాంక్షన్ అయ్యాయి. టోటల్గా మనకి ఏపీకి సంబంధించి మనకి 15 పాఠశాలలు జవహర్ నవోదయ విద్యాలయ సమితులు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి టోటల్గా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి 9 JNVS నెంబర్ ఆఫ్ JNVS ఉండడం జరిగింది. మొత్తం టోటల్గా ఇండియా మొత్తం మీద మనకి 654 స్కూళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. హూ ఈజ్ ఎలిజిబుల్? ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ పిల్లలు 5వ నెల 1వ తేదీ 2014 నుండి 31/7/2016 మధ్య కాలంలో కాకుండా ఇంక్లూజివ్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే 1వ తేదీ నుండి అంటే 5వ నెల 1వ తేదీ 2014 పుట్టిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 31/7/2016 తేదీని పుట్టిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది దీని అర్థం. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా సూటబుల్ అయితేనే అప్లై చేయడానికి అవుతుంది. లేకపోతే అప్లై చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనే అప్లై చేయడానికి వీలు లేదు. అదేవిధంగా మీ యొక్క బోనఫైడ్ అనేది తీసుకోవాలి. మీ స్కూల్లో విద్యార్థి చదువుతున్న స్కూల్లో బోనఫైడ్ తీసుకొని అది ఆ తర్వాత బోనఫైడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత విద్యార్థి పనిచేస్తున్నటువంటి కటింగ్ ఉంటుందిలే
మీరు అప్లై చేసుకునే సందర్భంలో మీరు ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ ఆధార్ కార్డ్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో బోనఫైడ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా, ఈ 3 కూడా తీసుకుని వెళ్ళినట్టయితే మనకి ఆ డేట్ అనేది బోనఫైడ్ సర్టిఫికేట్లో ఉంటుంది. దాని ఆధారంగా మనము ఎలిజిబుల్లా కాదనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆ విధంగా మనము నవోదయకి ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ నవోదయ ఎగ్జామ్ రాసే విద్యార్థులకి ఏ విధంగా టెస్ట్ ఉంటుంది, ఆ కంటెంట్ ఏ విధంగా ఉంటుందంటే మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఇవి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 40 క్వశ్చన్స్, అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్కి సంబంధించి మనకి 20 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది మనము తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు. ఈ పేపర్ అనేది మనకి తెలుగు అయినా తీసుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు. మన ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా తెలుగు, ఇంగ్లీషు ఏదైనా మనకు సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు. ఏ భాషలో అయినా మనం రాయవచ్చు. టోటల్గా 80 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 80 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 1.25 మార్క్స్ అనేది మనకి కేటాయించడం జరుగుతుంది. అంటే 1.525తో మల్టిప్లై చేసినట్టయితే మనకు టోటల్గా 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి క్వశ్చన్కి కూడా మనకి 1.25 అనేది మార్క్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ అనేవి ఇక్కడ మనకి కేటాయించడం జరగలేదు. నెగిటివ్ మార్క్స్, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ మనకి లేవు. ఈ ఎగ్జామ్ అనేది మనకి ఈ 6th అడ్మిషన్కి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అనేది 2026 అనేది ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుందంటే మనకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండింటికి కూడా 2nd సాటర్డే 13th డిసెంబర్ 2025న 11:30 మనకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది 2 అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేది మనకి 2 పేజెస్లో జరుగుతుంది. ఒకటి మనకి డిసెంబర్ 13th 2025లో, ఇది మన ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ఏప్రిల్ 11, 2026న మనకి నిర్వహించడం జరుగుతుంది. సెలక్షన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చర్చిద్దాం. సెలక్షన్ టెస్ట్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ అర్థమెటిక్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్, ఈ విధంగా మనకు 3 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది 40 క్వశ్చన్లు ఇస్తాడు. అర్థమెటిక్ అనేది 20 క్వశ్చన్స్, లాంగ్వేజ్ టెస్ట్ అనేది 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి నేను చెప్పడం జరిగింది 1.25 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. టోటల్గా మనకి 2 అవర్స్లో ఈ ఎగ్జామ్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్కి ఆన్సర్స్ ఏ విధంగా మనం ఎక్స్పోజ్ చేయాలంటే ఇక్కడ మనకి ఓఎంఆర్ షీట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్స్లో మనకి 100 క్వశ్చన్స్కి, ఈ 80 క్వశ్చన్స్కి కూడా ఓఎంఆర్ షీట్స్లో ఈ 80 క్వశ్చన్స్కి కూడా ఈ విధంగా 35th క్వశ్చన్కి చూడండి ABCD అని ఇచ్చాడు. మనకి సి ఆన్సర్ రైట్ అయినట్టయితే సి ఆన్సర్ పైన మనం ఇలాగా రఫ్ చేయాలి. పెన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ బాల్ పాయింట్ పెన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తూ మనం ఇలాగా షేడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే మనకి రైట్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నేచర్ ఆఫ్ ద టెస్ట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా పిక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్, ఇది ఒక రకమైనటువంటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఈ ఏ అనేది గుర్తించి, ఆ ఏ అనే దగ్గర మనము ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ABCD అని ఇలాగ ఇవ్వబడతాయి, జీరోస్ ఇలాగ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏ ఆన్సర్ కాబట్టి ఈ విధంగా మనము రఫ్ చేయాలి పెన్తో, బాల్ పాయింట్ పెన్తో. బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ అనేది యూజ్ చేయవచ్చు. అర్థమెటిక్ టెస్ట్కి సంబంధించి మనకి సెక్షన్ 2కి సంబంధించి అర్థమెటిక్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి 1 2 3 4 5 6 7 అండ్ 8 9 10 11 12 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 సబ్ టాపిక్స్ కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది విద్యార్థులు. అదేవిధంగా మనకి లాంగ్వేజ్ టెస్ట్లో ఖచ్చితంగా మనకి పాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాసేజ్ని చూస్తూ మనము
పాసేజ్ని చదివిన తర్వాత దాని కింద ఆ పాసేజ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ మనము ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా మనకి కనీసము మనము ఎగ్జాము రాయాలంటే లాంగ్ టైం ప్రిపరేషన్ అవసరం. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Blessings to all those who are preparing for Navodaya. All the best for your bright future. Thank you.